హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను వచ్చేసి క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. మూడు గరిటెలు వేసానండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అన్నీ వేస్తాను. ఇప్పుడు కొంచెం మనం తిప్పుదాము. ఒక్క నిమిషం. ఇగండి పోపు వేగుతోందండి. పోపు వేగుతోందండి. ఇగో మిరపకాయలు వేసుకో. మిరపకాయలు, పచ్చిమిరపకాయలను, కరివేపాకు, పసుపు, ఫస్ట్ క్యారెట్ వేయిస్తున్నానండి. కొంచెం ఎదగంగానే క్యాప్సికమ్ వేస్తాను. తప్పకుండా ఛానల్ని ఆదరించండి ప్లీజ్. మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవ్వండి క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నా. కొంచెం మగ్గిందండి కూర. కడిగి కోసి పెట్టానండి ఇవి. ఇవ్వండి క్యాప్సికమ్ వేసాను. క్యాబేజీ ఒక ఉడుకు వచ్చిన తర్వాత దీనిలో వేసేస్తానండి. క్యాబేజీ ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టి దీనిలో కలిపేస్తాను. చాలా బాగుంటుందండి ఈ కూర. అందరూ ట్రై చేయండి. ఒక్క నిమిషం మూత పెడదామండి. ఒక్క నిమిషం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇదిగోండి క్యాబేజీ ఉడికిపోతుందండి. ఇది ఉడకంగానే తీసి దానిలో కలిపేద్దాం. ఇదిగోండి ఉడికిపోవటానికి సిద్ధంగా ఉంది. ఒక చేత్తోనే తీస్తున్నానండి వీడియో, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు అందుకోసమని. ముక్కలు వేసేస్తాను. క్యాబేజీ వేస్తాను. క్యాబేజీ ఉడకబెట్టి వేస్తానండి, ఎందుకంటే క్యాబేజీ వాసన బాగోదు కదా, అందుకోసమని ఒక్క ఉడుకు రానిచ్చి తీసేసి వేస్తాను. ఇదిగోండి తిప్పి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కలిపానండి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. ఇది చపాతీల్లోకి
అన్నిట్లోకి చాలా బాగుంటుందండి ఇది. చపాతీలకైతే చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇదిగోండి కూర చాలా దగ్గరకు అయిపోయింది చూడండి, చాలా బాగుంది. కొంచెము క్యాబేజీ ఉడికిన వాటర్ పడినాయండి కొన్ని, కొంచెము ఉడికితే ఈ వాటర్ అంతా ఇంకిపోతాయి, అప్పుడు ఇంకా కూర మంచిగా వస్తుంది. కానీ చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి, చేసి ఎట్లా కుదిరిందో నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి. తప్పకుండా అందరూ లైక్ చేయండి ప్లీజ్. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టినండి, ఇంకొక 5 నిమిషాలు ఏదైతే మంచిగా అవుతుంది. ఇదిగోండి అయిపోయిందండి కూర. టేస్ట్ చేసేది కారం వేస్తానండి, కారం వేసి టేస్ట్ చేయండి. ఇదిగోండి ఇదిలో ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. కాకపోతే అమ్మ తినదనమాట, అందుకోసమని నేను ఇవి ఏవి వెయ్యలేదు. పిల్లలకైతే వేస్తా కానీ అమ్మ తినదు, అందుకోసమని వెయ్యలేదు. కారం వేస్తున్నాను. రెండు స్పూన్లు కారం వేసానండి. ఇందులో ధనియాల పొడి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. గరం మసాలా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఇవి అమ్మ తినదు, మసాలాలు ఇవి అమ్మ తినదు, ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా తినదండి, అందుకోసమని వేయలేదు. అమ్మ కాదండి, నేను కూడా తినను, అందుకోసమని వేయలేదు. వేరే వాటిలో పిల్లలకంటే అన్నీ వేస్తానండి, అన్నీ తింటారు పిల్లలు. ఇదిగోండి అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసేస్తున్నాను. బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి టేస్ట్ సూపర్ ఉందండి. తప్పకుండా చేసుకుని తిని ఎలా కుదిరిందో చెప్పండి ప్లీజ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి.